నాన్న రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా చేతిలో సిగరెట్ అవసరమా? అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంటూ సిగరెట్ కాల్చొద్దని. ఎలాగో అలవాటు మానరు, కనీసం దరిద్రాన్ని బయటైనా కాల్చొచ్చు కదా. సారీ అమ్మా, అలవాటు అయిపోయింది. ఏం కూర చేసావమ్మా? ఆలు కూర నాన్న. నాన్న కూర అయిపోయింది, అమ్మకి కాల్ చేయండి ఒకసారి. సరే అమ్మా. మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. హలో, నేనే. ఏంటి? తీసుకోవాలని ఆదేశించారు. సరే సరే అమ్మ, అమ్మ వాళ్ళు అక్కడే తినొస్తారట. సరే అయితే మనం తినేద్దాం నాన్న, ఆకలేస్తుంది నాకు. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పడిన వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. కాలు నొప్పి ఎలా ఉంది? తగ్గిపోయింది నాన్న. వడగండ్ల వర్షం కురవగా వద్దు వద్దని చెప్పినా వినకుండా స్కూటీ తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు చూడు. వదిలేయండి నాన్న, తగ్గిపోయింది కదా. గ్రామాల్లో గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. రహదారులపై నీళ్లు కాలేజీ ఎలా జరుగుతుంది? బానే ఉంది నాన్న, ఇంకొక 6 monthsలో అయిపోతుంది. అంటే 6 months తర్వాత డాక్టర్ దివ్యాంక. ఓహో. కాలేజ్ అంటే గుర్తొచ్చింది. మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు ఏంటి? ఎవరినన్నా? అదేనమ్మా, తెల్లగా హ్యాండ్సమ్గా ఉంటాడు. కాలేజీలో కూడా ఒకసారి కలిసాము. ఆ అబ్బాయి. ఏమన్నా నాకు తెలీదు. అదేనమ్మా, ఆ రోజు తన బైక్ పైన చున్నీ కప్పుకొని ఇంటికి వచ్చావు చూడు, ఆ అబ్బాయి. ఓ ఆ అబ్బాయా? బానే ఉంది. బాగానే ఉన్నాడని నాకు తెలుసు. పేరేంటి అని అడుగుతున్నా. నిఖిల్, నా క్లాస్మేట్. మన వాళ్ళేనా? ఏమన్నా నాకు తెలీదు. అయినా క్వశ్చన్ ఏంటి? మనోలేనా? అయితే ఏంటి, లేకపోతే ఏంటి? ఏం లేదమ్మా, తెలుసుకుందామని. ఎలాగో పెళ్లి చేయాలి కదా, అదేదో నీకు నచ్చినోడితో చేద్దామని. నాన్న ఆపుతారా? అలాంటిది ఏమీ లేదు. నాకేం ప్రాబ్లం లేదు. అడ్రస్ చెప్తే వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఆపుతారా లేదా? నీళ్లు పడతాయి. కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా మారుతుందన్నారు. నాన్న రేపు నేను కొంచెం లేట్గా వస్తాను, అమ్మని మేనేజ్ చేయొచ్చు కదా. మీ అమ్మని మేనేజ్ చేయడం నా వల్ల కాదమ్మా. అయినా మీ ఇద్దరి మధ్యలోకి నన్ను లాక్కండి. నీ ఇష్టం, మీ అమ్మ ఇష్టం. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ బర్త్డే, టూర్కి వెళ్తున్నా. నైట్ వరకు వచ్చేస్తాను. సరే చూద్దాంలే, మీ అమ్మ మూడిని బట్టి. మా మంచి నాన్న. ఏంటిది? తొందరగా వచ్చేస్తావు కదా? నాన్న వచ్చేస్తాను. ఆ నిందితులు కూడా ఆ సమాచారానికి సంబంధించి ఎందుకంటే మాయం చేసే క్రమంలో ఆ ప్యాకెట్ కూడా పడేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. అది ఇంటెన్షన్ తోనే. దివ్య, ఎవరో ఒక అమ్మాయిని కొన్ని నీళ్ళు తీసుకురా తల్లి. తీసుకొస్తాను. ఈ ప్యాకెట్ ద్వారా వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ బయటపడ్డాయి. తీసుకోండి. బాధితుడిని కాసేపట్లో నంపల్ కోర్టులో హాజరుపరిచి నాన్న మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎలా అయినా మీరే అమ్మని ఒప్పించాలి. పూర్ణిమ, ఇది జూబ్లీ హిల్స్ రేప్. మీరు వద్దన్నప్పుడు మీ మాట వినాల్సింది నాన్న. అమ్మతో గొడవపడి మరీ పంపించారు నాన్న.
భాగంగానే అన్ని షాపులకు నాకు తెలుసు నాన్న, నన్ను డాక్టర్ చదివించడానికి బ్యాంక్లో లోన్స్, ఇంకా బయట చాలా అప్పు తీసుకున్నారు. నాకు తెలియకూడదని అమ్మతో చాలాసార్లు గొడవ పడ్డారు. ఎంత ప్రౌడ్గా ఉండే నాన్న మీ ఫేస్ డాక్టర్ దివ్య అన్నప్పుడు. నేను స్కూటీ తీసుకుని ఇంటికే వస్తున్నాను నాన్న, సడన్గా వచ్చారు, గట్టిగా నా నోరు మూసి తీసుకొని వెళ్ళిపోయారు. చాలా భయం వేసిందన్న. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ కదలకుండా చాలా గట్టిగా పట్టుకున్నారు నాన్న. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు పందెల్లో పడిపోయారు నాన్న. చాలా చీకటిగా ఉంది నాన్న. నా ఒంటి మీద బిడ్డలు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియలేదు నాన్న. అంతా అయిపోయాక నేను అడిగాను నాన్న, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి అని. అందులో ఒకడు పెద్ద రాయి తెచ్చి తల మీద కొట్టేశాడు నాన్న. కొంచెం కొంచెం మెలకు ఉంది నాన్న. ఒకడు పెట్రోల్ పోసాడు, ఒకడు తగలు కనీసం పూర్తిగా చంపి తగలబెట్టుంటే బాగుంటుందా? చాలా భరించలేకపోయాను నాన్న. మీరు నా చదువుకి, ఇంటి లోన్, చెల్లి చదువులకి అన్నీ నేను చూసుకొని మిమ్మల్ని సంతోషంగా ఉంచుదాం అనుకున్నాను నాన్న. కానీ ఇప్పుడు అవన్నీ నేను మీ మీద వదిలేశాను కదా. ఐఎమ్ సారీ. విశ్రాంతి కలగడం చూసి ఏమీ జరగనట్లే ప్రకృతి ముందుకెళ్ళిపోతుంది. ఇదే ప్రకృతి, కాలకృత్యాలు, జన్మమరణాలు ఇక్కడ సహజం. కానీ ఎవరినో కోల్పోయిన వారికి మాత్రం ప్రతి చెట్టు, ప్రతి గాలి, ప్రతి నిశ్శబ్దం ఆ బాధను తిరిగి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ జింక కోసం ఏడ్చే ఏడుపు అడవిది కాదు, ఒక తండ్రి హృదయానికి. ఆ పిల్ల జింక కోసం చూసే ఎదురు చూపులలో ఆ పొద్దు ముగిసింది.